తెలంగాణలో ఎవరైతే బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో శాతవాహన యూనివర్సిటీ అండర్ ఉన్న బీఎడ్ కాలేజెస్, కాలేజ్ నేమ్ కావచ్చు, కాలేజ్ ఎంత ఫీ స్ట్రక్చర్ ఉందో డీటెయిల్ గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. సో మనకి ఎలా అయితే డిగ్రీ శాతవాహన యూనివర్సిటీ అండర్ ఉన్న డిగ్రీ కాలేజ్ ఏ విధంగా ఉంటాయో, అదే డిస్ట్రిక్ట్స్ లో మనకు శాతవాహన యూనివర్సిటీ అండర్ ఉన్న బీఎడ్ కాలేజెస్ అన్ని ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో మెయిన్‌గా మన కరీంనగర్ కావచ్చు, పెద్దపల్లి కావచ్చు, సిరిసిల్ల కావచ్చు ఇలా శాతవాహన యూనివర్సిటీ అండర్ లో ఉన్న అన్ని డిస్ట్రిక్ట్స్ లో బీఎడ్ కాలేజెస్ చెప్తాను. సో మెయిన్ గా మనకు ఫస్ట్ కాలేజ్ వచ్చేసి మనకు అలెగ్జాండర్ బిఎడ్ కాలేజ్ మనకు ముగ్దుంపర్ ఆహ్, మండల్ మనకు కరీంనగర్ జిల్లా అండి. సో ఇది మన కాలేజ్ నేమ్ అండ్ అడ్రస్. సో ఈ కాలేజ్‌లో వచ్చేసి 100 సీట్స్ ఉంటాయి. సో టోటల్ ఫీ వచ్చేసి 27,000. సో ప్రైవేట్ కాలేజ్‌లో స్పెషల్ ఫీ ఉంటుంది. అది మీరు కాలేజ్‌లో జాయిన్ అయిన తర్వాత కట్టాలి. సో ఓన్లీ మీరు ట్యూషన్ ఫీ వచ్చేసి సీట్ అలాట్‌మెంట్ అప్పుడు పే చేసుకోవాలి. సో ఇక్కడ ఏవైతే 100 సీట్స్ ఉన్నాయో ఇవన్నీ 100 మీకు గావు. సో ఇందులో మ్యాథ్స్ మెథడాలజీ, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, సోషల్ సో అలా అన్ని డివైడ్ అయ్యి ఉంటాయి కాబట్టి ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ సీట్స్ మాత్రమే ఉంటాయి. సో ఎక్కువ వెబ్ ఆప్షన్స్ మీరు పెట్టుకోవడానికి ట్రై చేయాలి. సో ఇది మనకి ఫస్ట్ కాలేజ్. సెకండ్ వచ్చేసి అపూర్వ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ భూపతిపూర్, సుల్తానాబాద్ మనకు పెద్దపల్లిలో ఉంటుంది. సో టోటల్ 100 సీట్స్ ఉన్నాయి. 21,500 సీట్స్. థర్డ్ కాలేజ్ వచ్చేసి గౌరిశెట్టి వెంకటయ్య మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కరీంనగర్‌లో ఉంది. టోటల్ 100 సీట్స్ ఉన్నాయి. 28,000 ఫీజు. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి జవహర్‌లాల్ నెహ్రూ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మల్లారం రోడ్, వేములవాడ. సో కరీంనగర్ జిల్లా 100 సీట్స్. 25,000 ఫీజు. ఫిఫ్త్ కాలేజ్ వచ్చేసి మనకు జ్యోతి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ తాండూరు విలేజ్, రాజన్న సిరిసిల్ల. సో టోటల్ 100 సీట్స్. 28,000 ఫీజు. సిక్స్త్ కాలేజ్ వచ్చేసి మనకు జ్యోతిష్మతి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ రామకృష్ణ కాలనీ, సుల్తాన్పూర్ మనకు తిమ్మాపూర్ మండల్, కరీంనగర్ జిల్లా. 100 సీట్స్. 32,000 ఫీజు. సెవెంత్ వచ్చేసి మనకు లోయాల కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్లాట్ నంబర్ 107 రేకుర్తి మనకు కరీంనగర్. టోటల్ 50 సీట్స్. 25,500 రూపీస్ ఫీజు. ఎయిత్ వచ్చేసి మనకు మనేర్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ పద్మానగర్, కరీంనగర్ జిల్లా. సో టోటల్ 100 సీట్స్. 26,000 ఫీజు. నెక్స్ట్ నైన్త్ వచ్చేసి పావలావ్ కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ బిఎడ్ మనకు ఇందులోనే బిఎడ్ ఉంటుంది. వేదిరా విలేజ్ మనకు రాంగూడు, కరీంనగర్ జిల్లా. టోటల్ 100 సీట్స్ ఉన్నాయి. 24,000 ఫీజు. 10th వచ్చేసి మనకు రాజా బహదూర్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మనకు సీతారాంపురం మన కరీంనగర్ జిల్లా. 100 సీట్స్ ఉంటాయి. 29,000 ఫీజు. నెక్స్ట్ 11th వచ్చేసి రష్మిందర్ తేజ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మనకు డి 40 కెనాల్ దగ్గర కౌసల్య నగర్. సో జగిత్యాల. 100 సీట్స్ ఉన్నాయి. టోటల్ 30,000 ఫీజు. 12th వచ్చేసి రోసియా కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ వెంకటరావుపల్లి నర్సంపూర్ విలేజ్ మనకు రాజన్న సిరిసిల్ల జిల్లా. 100 సీట్స్ ఉన్నాయి. 24,000 ఫీజు. 13th వచ్చేసి మనకు సంఘమిత్ర కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్లాట్ నంబర్ 278 అక్కన్నపేట రోడ్, హుస్నాబాద్, సిద్దిపేట అండి. సో 100 సీట్స్ ఉన్నాయి. 26,000 ఫీజు. నెక్స్ట్ 14th వచ్చేసి శాతవాహన కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోతారాం విలేజ్ మనకు హుస్నాబాద్, సిద్దిపేట జిల్లా. 100 సీట్స్. 27,000 ఫీజు. 15th వచ్చేసి శ్రీ వశిష్ఠ బిఎడ్ కాలేజ్ బడ్డిపల్లి విలేజ్ మనకు కరీంనగర్ జిల్లా. 100 సీట్స్ ఉన్నాయి. 32,000 ఫీజు. 16th వచ్చేసి శ్రీ వశిష్ఠ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ హౌస్ నంబర్ 4-40/5 నియర్ వార్తా యూనిట్ అల్గోనూర్, తిమ్మాపూర్, కరీంనగర్ జిల్లా. టోటల్ 100 సీట్స్ ఉన్నాయి. 32,000 ఫీజు. 17th వచ్చేసి శ్రీ గీర్వాణి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ చొప్పంది విలేజ్ మనకు కరీంనగర్ జిల్లా. టోటల్ 100 సీట్స్ ఉన్నాయి. సో 28,000 ఫీజు. సో 18th వచ్చేసి శ్రీ కస్తూరంటి లక్ష్మీ నరసింహారావు కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సరస్వతి నగర్ దగ్గర ఉంటుంది. జాంబీ విలేజ్ దగ్గర ఉంటుంది జగిత్యాల. సో 100 సీట్స్ ఉన్నాయి. 24,000 ఫీ స్ట్రక్చర్. 19th వచ్చేసి సూర్య కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నూకుపల్లి మండల్ మలయాళ. సో జగిత్యాలలో ఉంది. 31,500 రూపీస్ మనకు చార్జ్ చేస్తున్నారు. సో ట్రినిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కాసులపల్లి, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లా. సో టోటల్ 100 సీట్స్ ఉన్నాయి. ట్యూషన్ ఫీ 30,000. సో మనకు 21th వచ్చేసి ట్రినిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్టేషన్ రోడ్, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లా. 100 సీట్స్ ఉన్నాయి. 30,000 ఫీజు. సో 22 వచ్చేసి వాణి నికేతన కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ విద్యా సమితి
సో మనకు ముకురాంపూర్ విలేజ్, కరీంనగర్ జిల్లా 100 సీట్స్ ఉన్నాయి. 33,000 ఫీజు. సో ఇవి మనకు ఎవరైతే ఈ శాతవాహన యూనివర్సిటీ అండర్ ఉన్న కాలేజ్‌లో కరీంనగర్, పెద్దపల్లి, సో జగిత్యాల, సిద్దిపేట్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ ఇలాంటి జిల్లాలలో ఎవరైతే బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో ఇవే కాలేజెస్ అండి. ఈ కాలేజెస్‌లో మనకు సీట్స్ ఉంటాయి. కాకపోతే అన్ని ఫిక్స్డ్ సీట్స్. సో మెథడాలజీ వైస్ డివైడ్ అయి ఉంటాయి. అండ్ ఈ డీటెయిల్ పీడిఎఫ్ మన టెలిగ్రామ్ ఛానెల్‌లో పోస్ట్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానెల్‌కి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్‌లో జాయిన్ అయిన తర్వాత మీరు ఈ పీడిఎఫ్స్ అన్ని డౌన్‌లోడ్ చేసుకొని మీరు వెబ్ ఆప్షన్స్‌లో మీకు నచ్చిన కాలేజెస్ అన్ని పెట్టుకోవచ్చు. మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.